హాయ్ అండి, నేను మీ కడప అమ్మాయిని. నేను టిఫిన్ చేద్దామని అనుకునే లోపలే మా ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, టిఫిన్ వద్దు తొందర బయటికి పోదాంపా అన్నాడు. ఎక్కడికి అంటే పెయింటింగ్కి, మా ఇల్లు కొంచెం పెయింటింగ్ వేసుకునే పని ఉంది, దానికోసం కనుక్కుందామని వెళ్ళాలని అన్నాడు. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, వచ్చినాక కారం దోశ వేసుకుందాం. బై. స్టార్ట్ అయ్యాము. ఎంతమందికి ఇలా నైట్ అవుట్ బయటికి వెళ్ళి రావడం అంటే ఇష్టం? చాలామందికి ఇష్టం అనుకుంటాను బయటికి వెళ్ళి రావడం. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి. ఇంకేంటండి సంగతులు? అందరూ బాగున్నారా? ఇంట్లో కూర్చొని వేడికి బయటికి వచ్చేసరికి చల్ల గాలికి చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది మైండ్ అంతా. మా ఏరియానంతా చూసేయండి, ఒక రౌండ్ అప్ వేసుకోండి. మధ్య మధ్యలో కామెంట్స్ వస్తున్నాయి, మీరు పట్టించుకోవద్దండి. అవన్నీ మనం పట్టించుకోకూడదండి. ఇంటికి వచ్చేసి ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. పెన్నం కూడా వేడెక్కుతుంది. ఉల్లిపాయ కారం, అదే ఎర్రకారం. మేము కడపలం కాబట్టి ఎర్రకారం అంటాం, వీళ్ళేమో ఉల్లిపాయ కారం అంటారు, నేనేమో. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఎర్రకారం అంటుంది కదా, ఇదిగో అదే ఈ ఎర్రకారం. నాతో ఉల్లిపాయలు కట్ చేయించింది, ఇప్పుడేమో మిక్సీ చేసింది. దీన్ని గిర్రని మిక్సీ చేసిన తర్వాత వచ్చిన ఎర్రకారం అట. ఇప్పుడు ఇట్లా ఈ దోశ పోసి ఆ దోశ మీద ఈ ఎర్రకారం వేయాలట. మా ఆవిడ దీని మీద ఇలా కారం పోసుకోవాలట. ఇలా పోస్తూ ఉంది. ఇది మేము రెగ్యులర్గా మా ఇంట్లో ఎప్పుడూ తినేదే. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో తిన్నారా? టేస్ట్ ఎలా ఉంటుంది మీకు ఏమైనా దీని టేస్ట్ గురించి తెలుసా? కామెంట్ ద్వారా తెలియజేయండి. దీని మీద మళ్ళీ పప్పుల పొడి, దాని మీద పుట్నాల పొడి. మేము పుట్నాల పొడి అంటాం, వీళ్ళు పప్పుల పొడి అంటాం. అదండి, ఇలా చేసుకొని మీరు కూడా తినండి, ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, ఉంటానండి.